మీలో చాలా మంది హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో చాలా వరకు పీజీలో జాయిన్ అయ్యి జాబ్ చేసుకోవడమో చదువుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏ పీజీలో అయితే జాయిన్ అయ్యారో అదొక భయంకరమైన హాంటెడ్ పీజీ అయి ఉంటే ఊహించడానికే వణుకు పుడుతోంది కదా. ఇదే ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒళ్ళు గగురు పొడిచే కథ. ఈ వీడియోని మీరు చూస్తున్నంతసేపు మిమ్మల్ని ఒక మూవీ థియేటర్ ప్రపంచంలోకి తీసుకెళ్లే బాధ్యత నాది. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చివరి దాకా చూడండి. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. గోదావరి జిల్లాలో రాజవరం అనే ఒక చిన్న పల్లెటూరులో సహస్ర అనే ఒక అమ్మాయి ఉండేది. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఒక ఇంట్రోవర్ట్. తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కూడా కంఫర్టబుల్ గా మాట్లాడలేని ఒక మామూలు పల్లెటూరు అమ్మాయి. సహస్ర వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే ఒక ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల తనను వాళ్ళ నాన్నమ్మే చాలా కష్టపడి పెంచి చదివించింది. అయితే సహస్ర తన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకంటూ ఒక జాబ్ ఉంటే తన నాన్నమ్మను కొంచెం బాగా చూసుకోవచ్చని, తనకు ఇష్టం లేకపోయినా మొట్టమొదటిసారి గోదావరి జిల్లాలో దాటి చేతిలో తన సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ ని, లగేజ్ ని పట్టుకుని హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టింది. ప్రశాంతమైన ఒక పల్లెటూరి వాతావరణం నుండి వచ్చిన తనకు ఉరుకులు పరుగులతో నిండిన ఈ సిటీ వాతావరణం నచ్చకపోయినా ఇబ్బంది పడుతూనే తను ఉండడానికి ఒక తక్కువ బడ్జెట్ లో పీజీ కోసం వెతకడం మొదలుపెట్టింది. అయితే తను వెళ్లిన ప్రతి చోట రెంట్ చాలా ఎక్కువగా ఉండడంతో సాయంత్రం 7 గంటలైనా తనకు కావాల్సిన బడ్జెట్ లో పీజీ దొరకలేదు. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది. తన ఆలోచనంతా రాత్రిలోపు తనకు పీజీ సెట్ అవ్వకపోతే ఎక్కడ పడుకోవాలి, ఏం చేయాలి అనే చింతలో తను కూర్చున్న బెంచ్ కి కొద్ది దూరంలో ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. అదే టైంలో వీధురుగాలలో వీస్తుండడంతో తన లగేజ్ ని తీసుకుని ఆ బిల్డింగ్ వైపుగా పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అయితే అక్కడ ఉమెన్స్ పీజీ రెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 రూపీస్ అని రాస్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రిసెప్షన్ లో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని లోపలికి వెళ్ళింది. అక్కడ సుమారుగా ఒక 35 ఏళ్ల వయసున్న ఒక ఆవిడ తన 4 ఏళ్ల కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని తనతో ఆడుకుంటోంది. అయితే ఆవిడ సహస్ర రావడాన్ని గమనించి కుర్చీలో నుంచి లేచి, చెప్పండి ఏం కావాలి అని అడిగింది. అప్పుడు సహస్ర, మీరు బయట 5,000 రూపాయల నుంచి రెంట్ కి రూమ్స్ దొరుకుతాయి అని బోర్డు పెట్టారు కదా, నేను ఆ బోర్డు ని చూసే వచ్చాను. ఒకవేళ అవైలబుల్ గా ఉంటే చెప్పండి, ఇప్పుడే డబ్బులు కట్టి జాయిన్ అయిపోతాను అని అంది. అప్పుడు ఆవిడ, 5,000 రూపాయల రెంట్ అంటే మీరు 4 షేరింగ్ లో ఉండాల్సి ఉంటుంది, మీకు పర్లేదా, మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతారా అని అడిగింది. దానికి సహస్ర, 4 షేరింగ్ రూమ్ లో నేను ఉండగలుగుతాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది. దాంతో ఆవిడ సహస్ర ఇస్తున్న 5,000 రూపాయల క్యాష్ ని తీసుకుని తనే ఆ పీజీకి ఓనర్ అని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా టాప్ ఫ్లోర్ లో ఉంటారని, ఏమైనా అవసరమైతే చెప్పమని చెప్పి తనకు రూమ్ కీస్ ఇచ్చేసింది. సహస్ర ఇక లిఫ్ట్ లో 4th ఫ్లోర్ కు వెళ్లి రూమ్ నంబర్ 407 డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేసింది. అప్పుడే తను ఆ రూమ్ లో అప్పటికే ఉన్న 2 అమ్మాయిలు నిద్రపోయి ఉండడం గమనించి తొందరగా తన లగేజ్ ని సర్దుకోవడం లాంటి పనులన్నీ పూర్తి చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకుంది. బహుశా టైం ఆల్రెడీ 11 అవ్వడం వల్లే వీళ్ళు పడుకునేసి ఉంటారు, మార్నింగ్ లేచాక పరిచయం చేసుకోవచ్చులే అని అనుకుంటూ అప్పటికే జర్నీ చేయడం వల్ల పీజీ వెతుకునే ప్రాసెస్ వల్ల బాగా అలసిపోయింది కాబట్టి కళ్ళు మూతపడి నిదానంగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు లేచిన తర్వాత తన రూమ్మేట్స్ ని పరిచయం చేసుకుని తను రాజవరం నుండి హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది అన్న రీజన్ ని కూడా షేర్ చేసుకుంది. ఇక ఆ తర్వాతే తను ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి తన సర్టిఫికేట్స్ ని చేతిలో పట్టుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి బయలుదేరింది. తనకున్న టాలెంట్ వల్ల, తన అదృష్టం వల్ల తను అటెండ్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా జాబ్ తెచ్చుకుంది. ఇక జాబ్ వచ్చేసింది అన్న సంతోషంలో ఆ రోజంతా తన నానమ్మతో, ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతూ ఏం తినకుండా పడుకునేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచేటప్పటికి తనకు చాలా ఆకలిగా ఉండడంతో త్వరగా ఫ్రెష్ అయిపోయి వాళ్ళ పీజీలో పెడుతున్న బ్రేక్ఫాస్ట్ నే తినేసి ఆఫీస్ కి బయలుదేరింది. అయితే ఆఫీస్ కి వెళ్లే దారిలో కూడా తనకు ఇంకా ఆకలిగానే ఉంది. అప్పుడే సహస్ర తన మనసులో, ఎందుకని మరి ఇంత ఆకలేస్తుంది, బహుశా నిన్న రోజంతా తినకపోవడం వల్లే ఇలా జరుగుతుందేమో అని ఆలోచిస్తూనే తన ఆఫీస్ కి రీచ్ అయ్యి ట్రైనింగ్ సెషన్స్ లో కూర్చుంది. లంచ్ టైం వరకు ఓపిక పట్టి మధ్యాహ్నం అవ్వగానే తనకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకుని మరీ తినేసింది. ఇక హ్యాపీగా వెళ్లి వర్క్ చేసుకోవచ్చులే అనుకుంటూ తన ల్యాప్టాప్ ముందు కూర్చోగానే తన కడుపులో విపరీతంగా ఆకలి నొప్పులు రావడం మొదలయ్యాయి. సహస్రకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే తన మనసులో, ఇదేంటి, నేను ఎంత తింటున్నా నా ఆకలి అస్సలు తగ్గట్లేదు, పైగా నా కడుపులో మంటగా కూడా ఉంటుంది అని ఆలోచిస్తూ తన మేనేజర్ తో పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు డాక్టర్ సహస్రకు అన్ని బాడీ టెస్ట్లు చేసి జాగ్రత్తగా అనలైజ్ చేసి తనకు ఎటువంటి జబ్బులు లేవని, కొత్తగా వచ్చిన జాబ్ వల్ల మేబీ కొంచెం నర్వస్ గా ఫీల్ అయి ఉండొచ్చు అని చెప్పి తనకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఏ టైం కి వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్లిపోయింది. ఇక సహస్ర ఓపిక తెచ్చుకుని ఆలోచిస్తూ ఆటోలో తన పీజీకి రీచ్ అయింది. రూమ్ లోకి వెళ్ళాక తన రూమ్మేట్స్ తో తనకు ఇలా ఆకలి తగ్గట్లేదని, ఎంత తిన్నా
ఇంకా ఆకలిగానే ఉంటోంది అని చెప్పింది. అప్పుడు ఆ రూమ్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ, సహస్ర, నీకు ఈ రోజు ఎలాగైతే అనిపిస్తుందో నిన్నంతా మాకు కూడా అలానే అనిపించింది. మేమిద్దరం కూడా నువ్వు రావడానికి ఒక్క రోజు ముందే ఈ రూమ్ లో జాయిన్ అయ్యాం. మాకు కూడా డాక్టర్ హెల్త్ బానే ఉందని చెప్పినా ఆకలి తగ్గట్లేదు. దానికి తోడు ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే విపరీతమైన బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇదిగో ఇప్పుడే మేమిద్దరం కూడా బాడీ పెయిన్స్ తగ్గడానికి టాబ్లెట్స్ కూడా వేసుకున్నాం అని అనింది. ముగ్గురికి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత హెల్త్ బాలేకపోవడం ఏంటి, ఇక్కడ మనం తింటున్న ఫుడ్ వల్ల ఇదంతా జరుగుతుందా అని మాట్లాడుకుంటూ కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ముగ్గురు పడుకునేశారు. ఇక మరుసటి రోజు ఉదయం 7 గంటలైంది. సహస్ర లేజీగా తన బెడ్ మీద నుంచి లేవడానికి ట్రై చేసింది. అప్పుడే తనకు కూడా మిగిలిన ఇద్దరిలాగే విపరీతమైన బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి అని అబ్జర్వ్ చేసింది. వెంటనే విషయం చెప్పడానికి తన రూమ్మేట్స్ ఇద్దరిని లేపింది. అయితే తన రూమ్మేట్స్ ఇద్దరికి ఈ రోజు కొత్తగా బాడీ పెయిన్స్ తో పాటు ఒంటి మీద అక్కడక్కడ పుళ్ళు ఏర్పడి కిందంతా ఎర్రగా అయిపోయింది. ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకుని భయంతో ఆ రోజు వాళ్ళ ఆఫీస్ కి లీవ్ పెట్టేసి సహస్ర వెళ్లిన డాక్టర్ దగ్గరికే బయలుదేరారు. వాళ్ళు ఆటోలో వెళ్తున్నంతసేపు వాళ్ళ కడుపులో ఒక 2-3 రోజుల నుంచి ఏం తినకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓపిక తెచ్చుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లి వాళ్ళ బాడీలో జరుగుతున్న చేంజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది విన్న వెంటనే ఆవిడ ఆ ఇద్దరి రూమ్మేట్స్ తో, నేనొక్కసారి మిమ్మల్ని డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేయాలి. మీరు ఇబ్బంది పడకుండా మీ డ్రెస్ ని తీసేసి ఈ బెడ్ మీద వెనక్కి తిరిగి పడుకోండి అని చెప్పింది. వాళ్ళ ముందున్నది ఒక లేడీ డాక్టర్ అయినప్పటికీ ఇబ్బంది పడుతూనే వాళ్ళిద్దరూ డాక్టర్ చెప్పినట్టు ఆ బెడ్ మీద పడుకున్నారు. ఇది చూసిన డాక్టర్ ఒక్కసారిగా కంగారు పడుతూ కుర్చీలో కూర్చునేశారు. అప్పుడు సహస్ర, డాక్టర్ ఏమైందో చెప్పండి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడిగింది. దానికి డాక్టర్, ఏం లేదు, నేను చేయాల్సిన టెస్టులు కొన్ని ఉన్నాయి. వాటి రిజల్ట్స్ కూడా ఇవాళ సాయంత్రం కల్లా వచ్చేస్తాయి. మీరు ఈ ఒక్కరోజు ఈ ఆకలి బాధను, నొప్పులను బేర్ చేయండి. రేపు ఉదయాన నేనే మీరుంటున్న పీజీకి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను. ఇక మీరిద్దరూ లేచి ఈ టాబ్లెట్స్ తీసుకుని బయలుదేరండి అని చెప్పింది. దాంతో డాక్టర్ గారు చెప్పినట్టు సహస్ర ఆ ఇద్దరమ్మాయిలకి సహాయం చేస్తూ ఆటోలో వాళ్ళ పీజీకి చేరుకుని ఆ బాధల్ని భరిస్తూనే ఆ రోజు రాత్రి నిద్రపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున 7ంటికే డాక్టర్ లేచి కంగారుగా తన కార్ తీసుకుని సహస్ర వాళ్ళ పీజీకి బయలుదేరింది. ఆ పీజీ గేట్ బయట ఉన్నంత వరకు బానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆవిడ పీజీ గేట్ దాటి లోపలకు అడుగు పెట్టిందో ఒక్కసారిగా ముక్కు పగిలిపోయేలా శవాలు కుళ్ళిపోయిన స్మెల్ రావడం మొదలైంది. వెంటనే తను కర్చీఫ్ ని ముక్కుకు అడ్డంగా పెట్టుకుని పరిగెట్టుకుంటూ రూమ్ నంబర్ 407 కి వెళ్ళింది. అయితే ఈసారి సహస్ర ఒంటి మీద కూడా వాళ్ళిద్దరికీ నిన్న ఉన్నట్టుగా మొత్తం పుండ్లు వచ్చేసి స్కిన్ అంతా రెడ్ గా అయిపోయింది. అప్పుడు డాక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఇద్దరి రూమ్మేట్స్ కప్పుకున్న బెడ్షీట్స్ ని తీసి పక్కకు విసిరేసింది. తన కళ్ళ ముందున్న ఇద్దరు అమ్మాయిల ఒంటి మీద వాళ్ళ గాయాల నుండి రక్తస్రావం జరగడం గమనించింది. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. నా అనాలిసిస్ కరెక్టే అయితే మీరు ముగ్గురు చనిపోయి ఇప్పటికే 3-4 రోజులయ్యింది అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, మేము చనిపోవడం ఏంటి? మేము మీ కళ్ళ ముందే ఉన్నాం, మాట్లాడుతున్నాం, బాధతో అరుస్తున్నాం. మమ్మల్ని పట్టుకుని శవాలంటారేంటి మీరు అని సహస్ర చాలా కోపంతో గట్టిగా ఆ బిల్డింగ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిచింది. అప్పుడే ఉన్నట్టుండి పట్ట పగలు కాస్త మబ్బులు కమ్మేసి చీకటిగా మారిపోయింది. అప్పుడే ఆ పీజీ ఓనర్ వెనక నుంచి భయంకరంగా నవ్వుతూ మెల్లగా ఆ ముగ్గురు దగ్గరికి వస్తోంది. ఆ ఇద్దరమ్మాయిలు డాక్టర్ తో పాటు సహస్ర కూడా భయపడిపోయి ఒక మూలకు కూర్చునేసింది. అప్పుడే తను, అసలు ఎవరు నువ్వు, మాకేం జరుగుతోంది, మా ఒంట్లో ఈ మార్పులేంటి, డాక్టర్లకు కూడా అంతుపట్టని ఈ రోగం పేరేంటి, చెప్పు, మర్యాదగా చెప్పు అని గొంతు పగిలిపోయేలా అరుస్తోంది. అప్పుడే ఆవిడ, ఈ రోగం పేరే చావు అని చెప్పి మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. మేము నీ కళ్ళ ముందు బతికే ఉంటే నువ్వు కూడా ఈ డాక్టర్లా చనిపోయావంటావేంటి? మేము నిజంగా చనిపోయే ఉంటే రోజు ఆఫీస్ కి వెళ్తుంది, బయట తిరుగుతోంది మా ఆత్మలా అని అరిచింది. దానికి ఆ ఓనర్, ఈ పీజీలోకి మీరు అడుగు పెట్టిన మొదటి రోజు రాత్రే మీరు నిద్రపోయారు. ఆ రోజు నుండి ఈ క్షణం దాకా మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి మీరు కేవలం నిద్రలో కంటున్న కల. మీరు పడుకొని ఇప్పటికే 3 రోజులైంది. 3 రోజుల నుండి ఎటువంటి ఆహారం లేకుండా, శరీరాన్ని కదపకుండా ఒకే పొజిషన్ లో పడుకున్న మీరు చనిపోయిన శవంతోనే సమానం. అందుకే చావు తర్వాత శవంలో ప్రతిరోజు జరిగే మార్పులే ఈ శరీరంలోనూ జరుగుతున్నాయి. ఇలానే కొంచెం కొంచెం క్షీణించి నిద్రలోనే మీతో పాటు ఈ పీజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలను వదిలేస్తారు అని చెప్తూ చెవులు పగిలిపోయేలా నవ్వడం మొదలుపెట్టింది. అసలు ఈ పీజీలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఇలా ఎందుకు జరుగుతుంది? వీళ్ళకి ముందు పీజీలో జాయిన్ అయిన వాళ్ళు చనిపోయినా వాళ్ళ బాడీ డీకంపోజ్ అవుతున్న స్మెల్ ఆ గేట్ దాటి బయటకు ఎందుకు వెళ్ళట్లేదు? లోపల ఎంత జరుగుతుంటే బయట ప్రపంచానికి దీన్ని ఒక నార్మల్ పీజీలా ఎలా చూపించగలుగుతున్నారు? అండ్ చివరిగా ఈ కథకు అసలు ముగింపేంటి అన్న విషయాలన్నీ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. మీరు ఊహించని ట్విస్ట్లతో
కథతో మీ ఊహకందని ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నెక్స్ట్ సాటర్డే సాయంత్రం 6 గంటలకి అప్లోడ్ చేయబోతున్నాను. నేను సొంతంగా రాసిన ఈ ఒళ్ళు గగురు పొడిచే కథను మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై. Audio Jungle.